ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బహిరంగ సభని లైవ్ లో చూద్దాం. సమగ్ర కుటుంబ సర్వేలో ఎంత మందికి అయితే ఇల్లు లేవో అంచెల వారీగా వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఈ రోజు మీ అందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఇటువంటి ప్రభుత్వం, ఇటువంటి పరిపాలన భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మరి తెలియడం జరుగుతూ ఉంది. ఇలా నీటి వనరుల విషయంలో ఏదైతే మేడిగడ్డ నుంచి గోదావరి నీళ్లు, ప్రాణహిత నీళ్లు వ్యవసాయ రంగానికి, నీటిపారుదల రంగానికి, తాగునీటి కొరకు తీసుకెళ్తున్న సందర్భంగా రేపు రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం కాబోతుంది. అందుకొరకు ఈ రోజు 400 ఇళ్లు ఇప్పుడు ఇక్కడ మనం ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ఏదైనా అజయ్ కుమార్ గారు చాలా అదృష్టవంతుడు. బ్రహ్మాండంగా రఘునాథపాలెంలో 36 గ్రామ పంచాయతీలతో బ్రహ్మాండంగా మీరు అభిమానం తీసుకొని వారు ముందుకెళ్తున్నారు. నేను ఎక్కువ విషయాలు మాట్లాడకుండా వచ్చినటువంటి అతిథులకు సమయం ఇస్తే బాగుంటుంది. తప్పకుండా ఇల్లు పూర్తి చేస్తున్నందుకు ఉదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మన ప్రియతమ నాయకులు, మన జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. పెద్ద ఎత్తున సప్పట్లు. రఘునాథపాలెం మండలం కొట్టకపోతే జాగ్రత్త. గౌరవనీయులు, మనందరి అభిమాన శాసనసభ్యులు, నా మిత్రులు, మీ అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి పువ్వాడ అజయ్ గారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మార్చులు కేటీఆర్ గారు. అదేవిధంగా ఉదార స్వభావుడు, పేదల పెన్నిది, ఈనాడు పేదల గృహాలు కట్టి గర్వంగా కాలరెక్కించుకొని నేను పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నా అనేటటువంటి పోర్ట్ఫోలియో స్వీకరించి దిగ్విజయంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా గృహ నిర్మాణ శాఖ నిర్వహిస్తున్నటువంటి నా చిరకాల మిత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మేయర్ గారు, మిగతా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ప్రియమైన రఘునాథపాలెం వాస్తవ్యులందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మీరు అనుకున్నటువంటి మండలం, మీరు కోరుకున్నటువంటి మండలం, ఎమ్మెల్యే గారి అదృష్టం. మాకన్నింటికి 5-6 మండలాలు ఉంటే ఆయనకు ఒకే ఒక మండలం ఉంది. ఎంతంటే అంత చేసుకునే అవకాశం ఉంది, చేసే శక్తి ఉంది, చేసే కోరిక ఉంది, చేసే తలంపు ఉంది, చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇది గతంలో ఖమ్మం అర్బన్ గా ఉంటే కాదు, దీనికి ఒక గుర్తింపునివ్వాలి. ఈ ప్రాంతానికి కూడా అన్ని మండలాల మాదిరిగా సౌకర్యాలు ఉండాలి. అన్ని మండలాల ప్రజలు, ఇది గతంలో సుజాత నగర్ లో ఉన్న, ఖమ్మంలో ఉన్న సక్రమైనటువంటి అభివృద్ధి జరగలేదు. దీనికి అభివృద్ధి కావాలి అని కోరికతోటి ఆనాడు మండలం చేసుకున్నాం. ఆ మండలం చేసుకున్న ఫలితాలే ఈనాడు తండాలకి గ్రామ పంచాయతీలు, ప్రతి తండాకి రహదారులు, ఇంటింటికి మంచినీళ్లు, మీకు కావాల్సింది ఇంకొకటి సాగునీరు ఉంది. తప్పకుండా తాత్కాలికంగా ఈ బుగ్గవాగుని ఏర్పాటు చేసి మీ మండలానికి నీళ్లు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు, ముఖ్యమంత్రి గారి దయతోటి ఏదైతే నిర్మాణం జరుగుతా ఉందో, ఖమ్మం ఉమ్మడి జిల్లాల యొక్క రైతాంగం కోసం గోదావరి జలాలు మళ్లింపు పథకం ఏదైతే సీతారామ ప్రాజెక్టు ఉందో దాన్ని తీసుకొచ్చి రేపు రాబోయే 2-2.5 సంవత్సరాల్లోనే మీ పాదాలు కడిగేటటువంటి అదృష్టం మేము తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం సాధించుకున్నారు. సాధించుకోవటంతో సంబరపడలే. ఈ ప్రజలందరూ సంబరం చేసుకున్న రోజునే, తెలంగాణ ప్రజల మోములో చిరునవ్వు చూసిన రోజునే, రైతులు ఆనందంగా ఉన్న రోజునే నా తెలంగాణ సాధనకి సార్థకత ఉంటుందని చెప్పి భావించి ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మనకు కావలసినటువంటి కరెంటును తీసుకొచ్చారు. 6 నెలల తిరగక ముందుగానే 24 గంటల కరెంట్ ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ బోరు బావులు బతికుండటం కోసం మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ తవ్వి వానదేవుడు కరుణిస్తే చెరువులన్నీ నింపే బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఒకవేళ భవిష్యత్తులో వాన రాకపోయినా ఇంద్రకరణ్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే ప్రాణహిత ద్వారా గోదావరి జలాలు దొమ్మగూడెం నుంచి రఘునాథపాలెం మండలానికి వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అభివృద్ధిలో మీరు వెనకడిగేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఎంతంటే అంత చేసేటటువంటి ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అజయ్ గారు పట్టుదలతోటి
ఈ మండలాన్ని సుసంపన్నం చేసేటటువంటి బాధ్యతని మేము కూడా ఆయన తరపున తీసుకుంటాం. మీరు కూడా ఎంతో సహకరించి ఈనాడు ఒకే మండలంలో ఇన్ని వేల మంది వచ్చారంటే ఇళ్ళకి తాళాలు వేసి వచ్చారా ఏంటో అర్థం కావట్లా. కాబట్టి మీ రుణం మేము తీర్చుకునేటటువంటి అవకాశం మాకు ఇవ్వండి. తప్పకుండా మీ అయితే ఏ మనసుతోటి ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి అభిమానం, ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు ఆస్వాదించినటువంటి మీరు ఈనాడు కాంగ్రెస్ నాయకులు వచ్చి ఏం చెప్పగలుగుతారు? ఒక పేదింటి బిడ్డకి పెళ్ళైతే ₹1,00,000 116 కట్నం ఇచ్చేటటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. ఆ బిడ్డ అంగన్వాడీకి వెళ్తే బాలామృతం పెట్టి కోడిగుడ్డిచ్చి పాలిచ్చి సంకన పెట్టుకుని సాగేటటువంటి ప్రభుత్వం ఈనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ గర్భిణీ స్త్రీకి గుడ్డిచ్చి పాలిచ్చి తోటకూరతో అన్నం పెట్టి పప్పుకూరేసి ఇంటికి పంపించేటటువంటి ప్రభుత్వం ఈనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. బాలింతలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ పేద మహిళలు ఎవరున్నా సరే కడుపులో పెట్టుకొని కాపాడేటటువంటి ఆసామి కేసీఆర్ గారు. ఆ బిడ్డలు పెద్ద అయితే రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ చదివించి ₹1,25,000 ఒక్కొక్క పాప మీద ఖర్చు పెట్టేటటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒకవేళ ఆ బిడ్డ 18 ఏళ్ళు నిండి మీరు పెళ్లి చేస్తే ₹1,116 ఇవ్వటమే కాకుండా మళ్ళీ ఆ బిడ్డ గర్భిణీ దారిస్తే కేసీఆర్ గారి కిట్ ఇచ్చి ఆడబిడ్డ పుడితే 13,000, మీకు ఛాన్స్ బాగలేకపోతే మగబిడ్డ పుడితే 12,000. మరి మీరు అందరూ ప్లాన్ చేసుకోవాలి, అందరూ ఆడబిడ్డలు అనేటట్టుగా ప్లాన్ చేసుకోండి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. కాబట్టి ఇన్ని మంచి అభివృద్ధి కార్యక్రమాలు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాడని చెప్పగలుగుతారా కాంగ్రెస్? లేదా ఒక బిడ్డకి పెళ్లి చేశామని చెప్పగలుగుతారా? ఒక బిడ్డకి చదువు చెప్పించామని చెప్పగలుగుతారా? ఒక ఊరికి రోడ్డు వేసామని చెప్పగలుగుతారా? ఒక ఇంటికి మంచినీళ్ళు ఇచ్చారని చెప్పగలుగుతారా? ఏమి చెప్పడానికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నయా కాంగ్రెస్ నాయకులు పాడు చేసినంతా పాడు చేస్తే కొత్త తరం నయా రాజకీయ నాయకులకు అవకాశాలు వచ్చినాయి. వాళ్ళు కిందెట్టు మీదెట్టు తెలియకుండా మాట్లాడుకుంటూ ఈ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని, ప్రజారంజకంగా పాలించేటటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత మీ మీద ఉంది. మళ్ళీ మోసగాళ్ల చేతిలోకి పోయి మళ్ళీ మోసం పోతే మన 10 సంవత్సరాలు ఏదైతే కరువు కాటకాలకి నిలయమైపోయి అష్ట కష్టాలు పాలయ్యామో మళ్ళీ ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎడకడుగేస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటల్ని మనం దూరంగా పెట్టి ప్రజారంజకంగా పాలించేటటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాపాడుకొని ఇంకా ఈ మండలాన్ని ఈ జిల్లాని అభివృద్ధి చేసేటటువంటి బాధ్యత మాకివ్వండి. సహకరించేటటువంటి బాధ్యత మీరు తీసుకోండి. తప్పకుండా ఖమ్మం జిల్లాని తెలంగాణ రాష్ట్రం 31 జిల్లాలో నెంబర్ 1గా ఉంచేటటువంటి బాధ్యత మాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అజయ్ గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.